నమస్తే అందరికి, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుడురా. రాకనే కొంచెం తలనొప్పి ఉంది, కాకపోతే తీసుకొని ఇన్ని రోజులైనా నేనైతే స్టిచ్చింగ్ కంపల్సరీ పోస్ట్ చేస్తాను. కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. మొన్న తీసుకున్నా కదా మీషోలో తీసుకున్న శారీ అని, ఒకే శారీలో లంగావోని అవుట్ఫిట్ అని పెట్టినా కదా, లంగావోని స్టిచ్ చేసిన అనమాట. ఎట్లా వచ్చింది నేను చూపించి పోస్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ మీకు చూపించడం అనమాట నాకు కావాల్సింది. ఎట్లా కుట్టిన ఏందని చెప్తా. మొన్న వైలెట్ కలర్ కూడా చెప్పినా కదా, అది అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది కదా. ఇట్లా కూడా కుట్టుకొని బాగుంది. ఇప్పుడు వైట్ గోల్డే ట్రెండ్ అవుతుంది అనమాట. మనకి కొంచెం బాగుంటది పెళ్లిళ్ళకైనా గుళ్ళోకైనా. చిన్న చిన్న శారీ కూడా సూపర్ ఉంది. శారీ కట్టుకున్నా కూడా మస్తు ఉంటది. ఇంకా మన పిల్లలకి అయితే లంగావోని బాగుంటది. ఎట్లా వచ్చింది ఏందైతే చూపిస్తా. చెప్పినా కదా, కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని. మీషోలో ఉన్న వాటితోటే మన స్టిచ్చింగ్ పెట్టిన అనమాట. మన ఛానల్ అన్ని స్టిచ్చింగ్ అదే ఉంటది. చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి. ఇంత కష్టపడి స్టిచ్ చేస్తున్నా కదా. కానీ ఫస్ట్ అయితే లెహంగా చూపిస్తా ఎట్లా వచ్చింది ఏంది ఏంది. సూపర్ వచ్చింది మన లెహంగా అయితే. అసలు నేను క్లాత్ ఎట్లా అంటే శారీ మొత్తం ఎట్లా యూజ్ చేసినా ఏంది, స్టిచ్చింగ్ కూడా పెడతా, ఎట్లా మళ్ళీ ఎక్కడెంత తీసుకున్నా ఏంది కూడా చెప్తాను అనమాట. ఎందుకంటే మెయిన్ ఇది నేను ఇట్లా చేయడానికి కారణం, కొత్త వాళ్ళు ఎవరు చూసినా ఇంట్లో మిషన్ ఉంటుంది, కుట్టుకోవాలనిపిస్తుంది అట్లా. అందుకోసం అన్నట్టు మన కోసం మనం స్టిచ్ చేసుకుంటే హ్యాపీ వేరే ఉంటుంది. అందుకోసం అని స్టిచ్చింగ్ పెడుతున్నాను అనమాట. స్టిచ్చింగ్ పిల్లలకి క్లాత్ కూడా వేరే లెవెల్ ఉంది, మస్తు ఉంది, సూపర్ ఉంది. వైలెట్ కలర్ కన్నా కూడా అదంటే కొంచెము మనకు అది చమ్కీ వర్క్ వచ్చింది కదా, అది కొంచెం లేస్తుంది అనమాట. ఏదైనా గాజు ఏదో ఒకటి తగిలితే లేస్తుంది. దీనికి ఆ ప్రాబ్లం లేదు, బాగుంది. ఇంకెక్కువగా అనిపిస్తుంది. క్లాత్ కూడా అసలు నేను ఎండిపోయినా కదా ఇలా అన్నం అంత పొడుగుంది అనమాట. అందుకే నేను ఎండిపోవాల్సి వచ్చింది. ఇలా ఇట్లా వచ్చింది. చెప్పిన అనమాట, మెజర్మెంట్లు అన్ని చెప్పిన అనమాట. ఫస్ట్ అయితే లెహంగా అంటే శారీ మొత్తం ఎట్లా యూజ్ చేసిన ఏంటైతే చెప్తా. మళ్ళీ బ్లౌజెస్ తర్వాత పోజ్ చేసి, ఎందుకంటే చాలా టైం అంటే పట్టింది అనమాట. అంత వీడియో కూడా చూడడం కష్టం కదా మనకి. ఇట్లా వచ్చింది మనకి. ఇది 3 మీటర్లలో చేసిన, చూడండి 3 మీటర్లు యూజ్ చేసిన అనమాట. ఇట్లా వచ్చింది. చూసిరా, అబ్జర్వ్ చేసిరా, బిగ్ బార్డర్ వచ్చేసింది. అసలు ఐడియా అంటే ఐడియా అనుకోకుండా అది థాట్ అనమాట. బిగ్ బార్డర్ పెడదామని. ఎవరైనా బిగ్ బార్డర్ వద్దు మాకు, వైలెట్ కలర్ లెహంగా ఉంది చూడండి, నేను ఇంతకుముందు పోస్ట్ చేసిన దాంట్లో కుచ్చి పెట్టిన అనమాట. వీలుంటే ఈ బార్డర్ కూడా అట్లా పెట్టుకోవచ్చు, కానీ ఒకే విధంగా అవుతుంది అని అయితే పెట్టలేదు అనమాట నేను. చూడండి, కొంచెం ఏంటంటే నాకు ఓనికి దానికి వేరియేషన్ కావాలి కదా, అందుకోసమని బిగ్ బార్డర్ లాగా ప్లాన్ చేసిన. అసలు భలే వచ్చింది. మనకు ఒక 500లా ఇది అయిపోతుందంటే ఫుల్ హ్యాపీ నేనైతే. పిల్లల కోసం అయితే ఫుల్, ఎందుకంటే వాళ్ళకి ఏది స్టిచ్ చేసినా మనము మధ్యతరగతి వాళ్ళం, పిల్లలు ఒకే దాంట్లో అయిపోవాలి అన్నట్లు. ఓనియే తెచ్చుకున్న మనకి ఇవాళకి ఎంత ఉందో మనకు తెలుసు. 500-600 లేని ఓనీ లేదు. ఇంకా కాస్ట్లీ పెట్టేటోళ్ళు అయితే ఇంకా 1200-1500 కూడా ఉంటాయి. మనలాంటి వాళ్ళం ఏంటంటే ఒక్కసారి వేసుకోవాలి, మనకు కూడా ఒక డిఫరెంట్ లుక్ ఉండాలి అన్నట్లు ఆలోచించి స్టిచ్ చేస్తున్నాను. అయినా ఇప్పట్లో కొనుక్కుంటలేరు, ఇప్పట్లో ఎవరు కొనుక్కుంటలేరు. అన్ని ఒక్క దాంట్లోనే చాలా ప్లెయిన్ ఓనీలు ఎక్కువ వేస్తారు, ప్లెయిన్ ఓనీలు ఎక్కువ వేస్తారు, ప్లెయిన్ ఓనీలు ఎక్కువ వేస్తారు. మధ్యలో అయితే చూడండి, ఇది లెహంగా చూపించి చాలాసేపు చూపించినట్టున్నా కదా, అంతే. ఇది ఓని మనకి, ఇది 2.5 మీటర్లు వచ్చింది. ఇది కూడా నేను పెద్దగానే ఇచ్చిన, చూడండి చూపిస్తా. బార్డర్ కూడా యాడ్ చేసిన, అది కూడా ఎట్లా యాడ్ చేసుకోవాలి ఏందని చూపించిన అనమాట. చెప్పినా కదా, స్టిచ్చింగ్ కూడా అందుకే పెడుతున్నాను అనమాట. కొత్త వాళ్ళ మెయిన్ వాళ్ళు కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఫుల్ యూజ్ అవుతుంది. ఇంకా లైనింగ్ అంటే చాలా మంది లైనింగ్ తో సహా చెప్పానంటే దగ్గర ఎంత అవుతుంది మనకి, ఒక 3 మీటర్ లైనింగ్ తీసుకున్న 25 రూపీస్ పడుతుంది నాకు. పాలిస్టర్ ఒకటి 75 రూపీస్, మొత్తం 600-650కి వస్తుంది అనమాట. ఎందుకంటే లైనింగ్ మళ్ళీ కాటన్ లైనింగ్ కూడా వేస్తాం కదా. బ్లౌజ్కి అయితే కాటన్ లైనింగ్ వేస్తాం, దానికి ఒక 50 రూపీస్ అవుతుంది అంతే. ఒక 650 అట్లా అవ్వచ్చు నాకు మొత్తం కాస్ట్. ఒక ఆమె అడిగింది అనమాట, మీరు చేసేది మొత్తం లైనింగ్ తో సహా చెప్పండి అన్నది. స్టిచ్చింగ్ నాకు తెలిసి ఇట్లా స్టిచ్ చేస్తే మాత్రం కొంచెం, ఎందుకంటే బార్డర్ యాడ్ చేసి బార్డర్ తీసి కదా, కొంచెం అమౌంట్ బయట ఎక్కువనే తీసుకుంటారు. మీరే కుట్టుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే మిషన్ తెచ్చుకోండి. తప్పకుండా తెచ్చుకొని ట్రై చేయండి. మన కోసం మనం కుట్టుకుంటే హ్యాపీ వేరే ఉంటుంది, మన పిల్లలకు కుట్టినా హ్యాపీ వేరే ఉంటుంది. మీకు వస్తుంది, ట్రై చేయండి. అసలు బాగుంది చూసిరా. బార్డర్ అయితే అసలు యాడ్ చేసినట్టు కూడా లేదు, యాడ్ చేసింది ఇది అసలు యాడ్ చేసింది అయినా అట్లా లేదనమాట. అంత నీట్గా వచ్చింది. అంటే చూపించిన నేను మీకు కూడా, ఈ పక్క కూడా చూపిస్తాను ఎంత నీట్గా వచ్చిందో. నాకు అసలు తేడా తెలియదు అనమాట, కుట్టుకున్నట్టు కూడా తెలియదు అంత అట్లా ఉంటుంది అనమాట మనది. ఇద్దాము డ్రెస్ అని చూసేది కదా, ఇట్లా వచ్చింది మనకి, చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ కూడా చూపిస్తా ఇట్లా వచ్చింది ఏందనేది. తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఎవరికైనా అవసరం ఉంటే షేర్ చేయండి, ఓకేనా? లైక్ చేసిరనుకో మన వీడియో ముందుకు పోతుంది. ప్లీజ్ లైక్ అయితే చేయండి, మనసులో ఏం పెట్టుకోకండి. ఇప్పుడు లైక్ చేసే ఒక డబ్బులు వస్తాయా అన్నట్టు అట్లా ఏం ఆలోచించకండి. కానీ కష్టపడి చేస్తున్నా కదా, చూపించాలి అన్నట్లు చూపిస్తున్నా కదా, నా కోసం ఒక లైక్ చేయండి. ఇట్లా ఉంది బ్లౌజ్.
మనం హై నెక్ ఎప్పుడు కొంచెం ఈసారి డీప్ నెక్ పెట్టలేదు అనమాట, ఇట్లా డ్రాప్ షేప్ లాగా పెట్టేసిన అనమాట. ఇంకా ఉక్స్ కూడా కుట్టాలి, ఎంత టైం దొరకలేదు నాకు. ఇట్లా ఫుల్ హ్యాండ్ పెట్టిన, చెప్పినా కదా కొంచెం మనకు ఇది ఈ బ్లౌజ్ పీస్ కొంచెం పన్నా ఎక్కువ వచ్చింది అనమాట, మంచి పెద్దగా వచ్చింది. ఇట్లా చిన్న హ్యాండ్ వేసిన అనమాట. మోడల్ పెడదామన్నా నాకు అంత ఓపిక లేదనమాట, అందుకే నేను పెట్టలేకపోయినా. బ్లౌజ్ అంటే దగ్గర చూపారంట పన్నమ్మకి, అట్లా రాకుండా ఇట్లా వచ్చింది. పిన్ని పెట్టాను అనమాట వెనకాల, ఉక్స్ లేవు ప్రస్తుతానికి, అంటే డ్రాప్ షేప్ తెలవాలని. ఇదేమో కొంచెం మనం డీపే తీసుకున్నాం అనమాట, దీన్ని కొంచెం ఒక 6 ఇంచెస్ అంతా డీప్ తీసుకున్నాను అనమాట. బాగా వచ్చింది, బాగుంది. ఇట్లా మీకు దగ్గర మీషోలో తీసుకొని కుట్టుకోవాలని నేను చెప్పాను. మీ దగ్గర ఉన్నా సరే ఏమన్నా మమ్మీవో లేకపోతే మీరు ఇంకేమైనా శారీస్ ఉన్నా ఏ మోడల్ కాకుండా స్టిచ్ చేసుకోరు ఒకే శారీలో అయితే. అంటే బ్లౌజ్ అయితే ఓకే మీకు సరిపోతుంది, ఎందుకంటే బ్లౌజ్ లాగా స్టిచ్ చేసుకోవచ్చు, ఇదంతా ఇట్లా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా వచ్చింది కంపల్సరీ. నేను కటింగ్ ఎట్లా చేసిన ఏంది, లైనింగ్ కూడా చూపించిన ఈసారి. కొంతమంది సిస్టర్ అడిగారు అనమాట, అక్క లైనింగ్ కూడా అర్థం కావట్లేదు అక్క చెప్పండి అని చెప్పారు. అది కూడా క్లియర్గానే పెట్టినా, చూడండి ఒకసారి. కుర్చీలు కూడా ఎట్లా పెట్టుకున్నా ఏంది అని చెప్పిన అనమాట. ఇట్లా వచ్చింది మన లెహంగా. మీకు ఎట్లా అనిపించింది నేను కుట్టింది? పండమ్మ అవుట్ఫిట్ అయితే షార్ట్లో వస్తుంది, ప్లీజ్ షార్ట్ కూడా చూడండి, లైక్ చేయండి. లైక్ చేయట్లేదు చూడండి ఒకసారి, షార్ట్స్ కూడా చూస్తుండండి, ఓకేనా? ఇట్లా వచ్చింది, ఓకేనా? థ్యాంక్ యూ. ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్, కామెంట్ చేయండి. మన డ్రెస్ మన లంగా ఎట్లా వచ్చింది ఇంకా చూడండి, తెలియదు కదా. ప్రస్తుతానికి అయితే కామెంట్ చేసేయండి ఎట్లుంది. పండమ్మ అవుట్ఫిట్ అయితే వస్తుంది తప్పకుండా. చూసారు కదా మనం మీషోలో తీసుకున్న శారీ. ఇది 3 మీటర్లు లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. ఇది ఇంకా బ్లౌజ్తో సహా 5.5 మీటర్, అంటే మీటర్ ఉందన్నమాట బ్లౌజ్ పీస్, పెద్దనే ఉంది మనకి. ఫుల్ హ్యాండ్ వచ్చింది. ఇట్లయితే ఫస్ట్ బ్లౌజ్ తీసేద్దాం, ఎందుకంటే అది సపరేట్ కదా కుట్టేది. మనం ఏంటంటే శారీలోనే కదా ఓని అండ్ లెహంగా తీసేది. ఇట్లయితే సపరేట్ చేసుకుందాం ఫస్ట్. ఇట్లయితే నేను కొలిసిన అనమాట, మనకు ఉంది 5.5 మీటర్ల దాకా ఉంది. అది మన పైటకంతో సహా 2.5 మీటర్లు నాకు ఓనికి వచ్చింది, 3 మీటర్లంతా లెహంగాకి వచ్చింది. కరెక్ట్ సరిపోయింది అనమాట. ఇట్లయితే ఫస్ట్ పైటకొంగు నుంచి కొలుసుకుండ్రి, ఎంత 2.5 మీటర్లు కొలిసి తీసేసేయండి, ఎందుకంటే అది ఓని కోసము. పైటకొంగు సైడ్ నుంచి తీసుకోరి సరిపోతుంది. అట్లా ఒక మార్క్ లాగా చేసుకొని కట్ చేసుకోరు దాన్ని. ఇట్లయితే బయట కొంగు వైపు అని చెప్తున్నా, 2.5 మీటర్లు అని చెప్తున్నాను అనమాట. ఇక్కడ మార్క్ చేసుకున్న కాంచి కట్ చేస్తున్నాను 2.5 మీటర్లు. మిగతాదంతా 3 మీటర్లు ఉంది నాకు. ఇంకా అది నేను లెహంగా స్టిచ్ చేస్తాను అనమాట. మినిమం 36 నడుము సైజు వరకు వస్తుంది. మనం కుర్చీలు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఎంత ఫ్యాబ్రిక్ ఉన్నా సరే మనం ఒక కుర్చీ పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోరి, కొంచెం లా ఉన్నా సరే పెట్టుకోవచ్చు, కొంచెం దూరం కూర్చో పెట్టుకుంటే వస్తుంది అనమాట. ఇట్లయితే 2.5 మీటర్లు పక్కకు పెట్టిన అనమాట. ఇది ఓనీ కోసము. ఇది ఓనీ కోసం, ఇది క్లియర్గా ఉండాలనే పెట్టాను అనమాట. ఎందుకంటే కొత్త వాళ్ళు కంపల్సరీ కుట్టుకుంటారు కదా, వాళ్ళు ఎట్లా కట్ చేస్తారు ఏంది అని చూసి అయితే నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. బార్డరు 4.5 ఇంచే ఉందన్నమాట. అయితే నాకు బిగ్ బార్డర్ చేయాలనిపించింది అనమాట. అప్పుడు ఏం చేసిందంటే మనకి ఓనీలో వచ్చింది చూడండి బిగ్ బార్డరు, దాన్ని తీసిందనమాట. తీసి కింద మనకు లెహంగా కోసం ఇంకొక బార్డర్ యాడ్ చేసుకొని బిగ్ బార్డర్ లాగా ప్లాన్ చేసిన అనమాట. ఒక 1/2 ఇంచు పైనంతా కట్ చేసుకోర్రి, ఎందుకంటే అది కుట్టుకుంటాం కదా, ఆ కుట్లో వెళ్ళిపోతుంది అనమాట మనకి. ఇట్లయితే కట్ చేసుకోరి, చూసారా? ఇట్లయితే కట్ చేసుకొని పక్కకు పెట్టుకోరి. మళ్ళీ మనకి లెహంగాలో పైన బార్డర్ వస్తుంది చిన్నది, ఆ చిన్నదాన్ని దీనికి యాడ్ చేసుకుందాం ఓనికి. ఇది కింద యాడ్ చేసుకుందాం. అప్పుడు మనకు బిగ్ బార్డర్ వచ్చి కొంచెం లుక్ వేరియేషన్ మంచిగా అనిపిస్తుంది అనమాట ఓనికి అండ్ లెహంగాకి. అందుకని నేను ఇట్లా ఆలోచించాను అనమాట. ఇట్లయితే చిన్న బార్డర్ కూడా తీస్తున్నా చూడండి. ఇది లెహంగా మీద ఉంటుంది చూడండి బార్డర్, అది తీస్తున్నాను అనమాట. లెహంగా కోసం 3 మీటర్లు చూడు క్లాత్, దాని మీద తీస్తున్నాను అనమాట. ఎందుకంటే క్లియర్ ఉండాలి, చాలామంది కుట్టుకుంటారు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది, తెలియాలి అని చెప్తున్నాను అనమాట నేను. ఇట్లా ఇది కూడా సేమ్ ఒక 1/2 ఇంచ్ అంతా పైకని, అంటే బార్డర్ని బరీ కరెక్ట్ బార్డర్ దగ్గరే కట్ చేయకండి, పైకని ఒక 1/2 ఇంచ్ అంతా కట్ చేసుకోవాలి, సరేనా? ఇది ఇట్లా పక్క పెడదాం. ఇది ఓనికి యాడ్ చేసుకుందాం, ఈ చిన్న బార్డర్ అనేదాన్ని ఓనీలో యాడ్ చేసుకుందాం, ఇది పక్క పెట్టేసుకుందాం. ఇది లాస్ట్కి కుట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి లెహంగా చాలా ఈజీ. మనకి ఇది 4.5 ఉందని చెప్పినా కదా, ఆ 4.5 ఉంది.
ఇట్లా పెట్టుకొని మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరి లెహంగా కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఎక్కడి నుంచి కట్టుకుంటారు అంటే మనకు తెలుసు కదా ఎడ కట్టుకున్నాం దాని నుంచి 4 లెంత్ వరకు అంటే కింది వరకు మన మడిమ పెద్ద నీళ్ళు ఉంటుంది అక్కడ కింది వరకు ఇట్లా పెట్టుకొని చూడండి ఎంత వస్తే అంత పెట్టేసుకున్నాక 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటాం కదా ఏం కాదు లెహంగా అనేది నిండుగానే ఉండాలి 2 ఇంచెస్ యాడ్ చేసుకున్నా కానీ ఏం నిండి అయిపోదు మనకి గుర్తుపెట్టుకోరు మీరు ఎంత వస్తే అంతే పెట్టుకోరు నాకైతే 40 ఉందన్నమాట పండుకి నడుము కాంచి అదే పెట్టిన నేను నడుము కాంచి కింది వరకు 40 సైజు అట్లా బార్డర్ పెట్టే కొలుచుకోరి అర్థమైందా అట్లా 40 దాంతో కలిపే 40 తీసుకున్నాను అనమాట మనకు బిగ్ ఇంకో బార్డర్ యాడ్ చేసి నేను 40 తీసుకున్నాను మీరు కూడా అంత కింద పెట్టేసి తెలుస్తుంది మనకి కింద ఇట్లా పెట్టినప్పుడు మనకు తెలుస్తుంది అంత పెట్టి మీకు ఎంత లెంత్ వస్తే అంత 36 38 39 40 41 ఇది ఎంత వస్తే అంత తీసుకొని మీరు కావాలంటే 2 ఇంచ్ యాడ్ చేసుకున్నా మనకేం కిందికి కాదు నీట్గానే ఉంటుంది సరేనా మళ్ళీ మనకి ఎందుకంటే ఓనీలోని 2.5 మీటర్లే ఉంటుంది కదా పెద్ద బార్డరు మనం బ్లౌజ్లోనే పెద్ద బార్డర్ యూజ్ చేసుకుంటాము అప్పుడు కరెక్ట్ సరిపోతుంది అర్థమైంది ఇప్పుడు ఇట్లా అయితే వస్తుందని ఇట్లయితే కట్ చేసుకున్నా ఇది అయిపోయింది అనమాట అది మనము ఆ కొద్దిగా మిగిలింది కదా నడుము పట్టికి ఏమంటారు దాన్ని నాడ కోసం ఉపయోగించుకోవచ్చు మనం దాన్ని అంటే ఉన్న చీరని మొత్తం ఎట్లా ఉపయోగించిన అనేది అయితే చెప్తున్నాను అనమాట ఈ బార్డర్ కూడా తీసుకున్నా చూడండి పెద్ద బార్డరు మనకి బ్లౌజ్లోని అది లెహంగాకి యాడ్ చేద్దాం ఎందుకంటే అక్కడ 2.5 మీటర్లే ఉంది ఇక్కడ ఇది ఒక దగ్గర మీటర్ దగ్గర ఉంటుంది ఇది యాడ్ చేసినాం అనుకోని మనకు సరిపోతుంది ఒక కొద్దిగా మిగులుతుందేమో అంతే ఇట్లా ఇది అనమాట నా ఆలోచన ఇట్లా చేసుకుంటే కొంచెం బాగుంటుంది అని అనిపించింది అనమాట ఇది బ్లౌజ్ తర్వాత కుట్టుకుందాం ఇది ఇప్పుడు లైనింగ్ కూడా నేను క్లియర్గా పెట్టిన చాలామంది అడుగుతారు అనమాట ఇది పాలిస్టర్ 3 మీటర్లు తీసుకున్నాను అనమాట పాలిస్టర్ అంటే మనకి వెడల్పు ఎక్కువ ఉండదు అనమాట వెడల్పు అంటే వెడల్పు ఎక్కువ ఉండదు తక్కువ ఉంటుంది చాలా అప్పుడు ఏం చేద్దాము ఆ కొసల సైడ్ మనకు తెలుస్తుంది ఆ ఎడ్జ్లు అనేది ఆ సైడ్ నుంచి కొలుసుకోవాలి ఎందుకంటే ఈ వెడల్పు మనకు సరిపోదు 32 36 ఎంత ఉంటుంది మనకు కావాల్సింది జర ఎక్కువ కావాలి కదా అప్పుడు ఏం చేయాలంటే ఈ ఎడ్జ్ నుండి కొలుసుకోవాలన్నమాట మనం పొడుగు ఉండేదాని కాంచి కొలుసుకుంటూ 3 అంటే మనకి ఎంత కావాలంత నేను 40 కదా అక్కడ తీసుకుంది ఒక 2 ఇంచెస్ తగ్గించుకొని తీసుకుంటున్నాను అనమాట అంటే 38 అట్లా తీసుకుంటా ఇట్లా గుర్తుందా ఈ ఎడ్జుల వైపు నుంచి కొలుసుకోవాలి మనము అంటే పెద్ద పిల్లలకి చిన్న పిల్లలకి అయితే సరిపోతుంది 36 ఎంత ఉంటుంది సరిపోతుంది అది ఇట్లా 38 అయితే తీసుకున్నా దీన్ని కట్ చేసుకుందాం అంటే మొత్తం 3 పార్ట్లు అవుతుంది అనమాట మనకి దగ్గర ఇది నేను చాలా క్లియర్గా పెట్టిన లైనింగ్ అయితే ఎందుకంటే చాలామంది అక్కడ లైనింగ్ కూడా చూపించండి క్లియర్గా పాలిస్టర్ కదా నాకు ఏంటంటే రేట్ తక్కువ ఉంటుందని తెచ్చుకొని కష్టపడైనా స్టిచ్ చేస్తాను అనమాట మనకి తక్కువలో అయిపోవాలి అన్నట్టు వేరే అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది ఇదైతే 25 30 అట్లా ఉంటుంది అంతే అందుకే తెచ్చుకుంటాను అనమాట నేను ఇట్లయితే ఒకటి కట్ చేసుకుంటున్నా మళ్ళీ ఇంకో దాని మీద ఈ పైది పెట్టి 38 సైజ్ పెట్టి మళ్ళీ ఒకటి కట్ చేసుకుందాం ఇంకా మిగులుతుంది ఇంకో పీసు మొత్తం 3 అయితే అనమాట నాకు ప్రతిసారి ఇట్లనే అవుతుంది ఇట్లా పెట్టి కట్ చేస్తున్నా చాలా క్లియర్గా పెట్టినా సరే లెంత్ ఎక్కువైనా పర్లేదు అన్నట్టు తెలియాలి స్టిచ్ చేసుకునే వాళ్ళకి అన్నట్లు ఇట్లయితే ఇంకొకటి మొత్తం 2 ప్రతిసారి కొంచెం ఈసారి నిమ్మలంగానే పెట్టాను అనమాట కట్ చేసుకుంటున్నా అదొకటి ఇప్పుడు ఇక్కడ 2 మొత్తం 3 పార్ట్లు వాటిని జాయిన్ చేసుకోవాలి మనం సైడ్కి మనం ఎడ్జులాగా ఉంటుంది చూడండి ఇట్లా చుక్కలు ఆ సైడ్లో నుంచి జాయిన్ చేసుకోవాలి ఇట్లా కాదు జాయిన్ చేసుకునేది ఇక్కడ మనం 38 కదా సైజు పెట్టుకుంది మనం మర్చిపోతారని అది కూడా క్లియర్గా పెట్టిన నేను జాయిన్ చేసుకునేది ఎట్లా జాయిన్ చేసుకోరు ఏంది అనేది కూడా పెట్టిన అనమాట 3 పీసులు ఈ 3 పీసులు మనం జాయిన్ చేసేసుకోవాలా స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు కొంచెం ఒకలా మేము స్టిచ్ చేసుకుంటాం అన్నట్టయితే చూడండి ఏం కాదు ఇట్లా 3 ఎడ్జుల్ని జాయిన్ చేసేసుకోవాలి 3టిని ఇది ఒకటి ఇక్కడ చూపిస్తుంటే పండమ్మ స్టిచ్ చేసి చూపించని చెప్పింది అనమాట అందుకే ఇంకా నేను స్టిచ్ చేసి చూపించాను అనమాట ఎట్లయితే అయిపోయింది మనకి ఫస్ట్ ఒక ఎడ్జ్ చూడండి కొసలు మనకు చుక్కలు ఉంటాయి చూడు అక్కడ నుంచి జాయిన్ చేసుకోవాలి 3టిని సైడ్ పైన కాకుండా సైడ్ ఉంటాయి జడ ఇట్లా ఏమంటారు వాటి నుంచి జాయిన్ చేసుకోవాలి అంటే అర్థమవుతుంది కదా మీకు 30 సైజు ఎట్లా కట్ చేసుకున్నాం 38 ఎట్లా కట్ చేసుకున్నాం ఏందని తెలుస్తుంది కదా ఇట్లయితే స్టిచ్ చేసుకోవాలి 3టిని జాయిన్ చేసేసుకోవాలి ఎందుకంటే అప్పుడు మనకు వెడల్పు వస్తుంది అన్నమాట క్లాత్ అప్పుడు మనం కుర్చీ పెట్టుకుని వీలుంటుంది మనకి ఇట్లా క్రేప్ కూడా వాడచ్చు ప్లేను ఇది అయితే కొంచెం రేట్ తక్కువ ఉంటుంది అయితే 50-60 ఉంటుందంట మీటరు
అయితే కొంచెం ఎక్కువ వచ్చింది, వీలుంటే కట్ చేసుకోరు, మీరు కూడా అంతే. నాకు ఎక్కువ వచ్చింది, నేను కట్ చేస్తా తర్వాత. మళ్ళీ ఇట్లా అట్లా కుట్టినామా మళ్ళీ ఇక్కడ కుట్టు అంటే మనకి అణిగేటట్టు అనమాట. మనకు ఆ క్లాత్ కనబడుతుంది చూడండి, ఒక సైడ్ ఫోల్డ్ చేసుకొని కుట్టినాం అనుకో నీట్గా ఉంటుంది అనమాట. ఇట్లయితే నీట్గా స్టిచ్ చేస్తున్నా. అది ఎక్కువ వచ్చిందని కట్ చేసేస్తా. అంటే సమానంగా కొంచెం సమానంగా ఉండేటట్టు చూసుకుంటే అయిపోతుంది. ఇగో ఇట్లా 3 పార్ట్లని జాయిన్ చేసేసుకున్నా చూడండి. ఇట్లా నాకు 38 ఉందన్నమాట పొడుగు. ఇప్పుడు వెడల్పు ఇంకా చాలా వచ్చింది అనమాట, ఎందుకంటే చాలా జాయిన్ చేసేసుకున్నాం కదా 3 పార్ట్లని. ఇట్లయితే వచ్చింది. వాటిని మనం కుర్చీలు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అర్థమైందా, క్లియర్గా పెట్టినా అనమాట. ఇగో ఇట్లా ఇదంతా మనం కుర్చీలు పెట్టుకుంటే మనకి సరిపోతుంది. అది కూడా దూరం దూరం కుర్చీ పెట్టుకోవాలి, దగ్గర దగ్గర అసలు పెట్టద్దు. ఇది కూడా బార్డరు యాడ్ చేస్తున్నా. అంటే ఇందాక మనం తీసినాం కదా ఓణిలోని బార్డరు, బ్లౌజ్లోని బార్డరు. ఫస్ట్ రాంగా రైటా చూసుకొని మంచిగా స్టిచ్ చేసుకోవాలి. రైట్ని ఒక పక్క పెట్టి రాంగ్ సైడ్ స్టిచ్ చేయండి. సేమ్ ఇది చూపిస్తున్నాను అనమాట, స్టిచ్ చేస్తే కూడా తెలుస్తుంది కదా అని. ఇట్లయితే స్టిచ్ చేసుకొని మళ్ళీ కుట్టు మీద కుట్టేసిందంటే అణిగినట్లు ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది అనమాట. అందుకే అట్లా వేస్తాను నేను ఎప్పుడైనా. అట్లనే వేసుకోవాలి, స్ట్రాంగ్ ఉంటుంది కుట్టు కూడా, అది కూడా అణుగుతుంది. చూపిస్తున్నా. ఇట్లయితే నీట్గా కొంచెం మన కొసలు ఇట్లా క్రాస్ అట్లా వస్తుంది, కానీ నీట్గా వేసుకోవాలి, కట్ చేసుకొని నీట్గా. ఇప్పుడైతే ఇంకా ఫస్ట్ అయితే బార్డర్ యాడ్ చేసుకున్నాక కుర్చీలు పెట్టుకుందాము. ఇప్పుడు దాని తర్వాత ఒకటి క్లియర్గా అయిపోతుంది అనమాట. చూసినా బిగ్ బార్డర్ అవుతుంది. ఇట్లయితే అంటే బార్డర్ అంచులు ఉన్నాయి కదా వాటి మీద కుట్టేసుకుందాం. చూడండి బార్డర్లు, 2 బార్డర్లు కనపడద్దు అనమాట. ఆ వైట్ లాగా ఉంది చూడండి, అది కనపడకుండా స్టిచ్ చేసుకుందాం. కొంచెం నీట్గా గోల్డ్ అయిపోయి ఉంటుంది అనమాట బార్డర్, అప్పుడు బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి ఇట్లయితే అటు ఇటు కిందది కూడా సమానంగా ఉందా లేదా, ఆ అది బార్డర్ అనేది వైట్ అనేది కనపడకుండా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇట్లయితే పెట్టేసి స్టిచ్ చేసుకొని మొత్తం ఇక 3 మీటర్లకి స్టిచ్ చేసుకోవాలి. అయితే ఒకదాని మీద ఒకటి పెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు కొంచెం మనకి ఏంటంటే 8 ఇంచెస్ 9 ఇంచెస్ దాకా వస్తుంది అనుకోరు ఇక బార్డర్, ఎందుకంటే అది 4.5 నుంచి ఒకటి 9 ఇంచెస్ వస్తుంది. చూసారు నాకు కొద్దిగా ఎక్కువైందనమాట. కట్ చేసుకుందాం, దాంతో ఇంకా పని లేదు. ఇట్లయితే వచ్చింది నీట్గా. చూడండి ఏమైనా ఎక్కువ తక్కువ పువ్వులు ఉంటే కట్ చేసుకొని నీట్గా అట్లా ఇది కిందికి అనుకోండి, ఇట్లా కిందికి పెట్టుకొని మళ్ళీ ఆ కింద దానిపైన వేయండి కుట్టు. నీట్గా అణిగినట్టు అవుతుంది అనమాట బార్డర్ అనేది. ఇక ఇట్లా దీని మీద ఏంటి అది కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే కొత్త వాళ్ళకి తెలియదు కదా కుట్టుకోవాలి. మేము ఇంట్లోనే ఉంటాం, కుట్టుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ యూజ్ అవుతుంది. లైక్ అయితే కంపల్సరీ చేయండి, ఎందుకంటే కొంచెం వివరించాను ఇక్కడ. అంటే నేను ఇక్కడ నుంచి అట్లా చేస్తాను, నేను ఎట్లా కుట్టుకున్నది కూడా చూపిస్తాను అనమాట, ఎందుకంటే కుట్టుకోవాలి కదా మీరు కూడా, అందుకోసం అన్నట్లు. ఇప్పుడు ఒకటి నేర్పుతున్నామంటే కంపల్సరీ కంప్లీట్గా అది పెట్టాలనేది అనుకుంటా. కాకపోతే పండమ్మ వీడియో దీనికనే చేరొస్తుంది అనమాట, ఓకే తనే తీస్తుంది వీడియో. ఇట్లయితే మొత్తం బార్డర్ కింది బార్డర్ మీద కుట్టేసుకోవాలి, అది కూడా కిందికనే అణిగేటట్టు కుట్టుకోవాలన్నమాట. అయితే ఇట్లా వచ్చింది, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుందాం. ఇట్లా వచ్చింది. ఒక్కసారి ఐరన్ మాత్రం చేసేయండి, కొంచెం లైట్ వేడితోటి చూడండి, అది వేడి తట్టుకుంటుందా అని చూసి చేయండి, సరేనా? అప్పుడు మనకు బార్డర్ నీట్గా వస్తుంది, అంటే కనబడుతుంది అనమాట నీట్గా. ఇట్లయితే వచ్చింది చూసిరా, బిగ్ బార్డర్ టైప్ వచ్చేసింది అనమాట. దీన్ని కూడా మనము కుర్చీలు పెట్టేస్తాం ఇంకా. అయితే ఇక్కడ కొలతలతో చెప్పట్లే, మీకు ఎవరికైనా కొలతలు కావాలంటే మనకి వేరే ఇంకోటి ఉందన్నమాట, లెహంగా చూపించిన, అందులో కొలతలతో సహా పెట్టిన అనమాట. చూడండి ఇక్కడ మామూలుగా నేను 32 అనమాట నడుము సైజు, ఒక 3 ఇంచెస్ 4 ఇంచెస్ ఎక్కువ పెట్టుకుంటాను అంతే. నేను 3 ఇంచెసే పెట్టుకుంటాను. ఇక్కడ నాకు మొత్తం ఫ్రిల్స్ 36 వరకు రావాలన్నమాట. అయితే ఇక్కడ కొలతతో పెట్టట్లే, నా అందాదా పెడుతున్నా, అది కూడా ఎట్లా పెడతా ఏందని చూపిస్తా చూడండి. ఫస్ట్ అయితే 1 ఇంచ్ వదులుకోవాలి మనం, అవతల క్లాత్ని 1 ఇంచ్ వదులుకున్నాక కుర్చీ స్టార్ట్ చేయాలి. మళ్ళీ కొంచెం మధ్యలోకి వచ్చినాక ఇంకొకటి, ఇక్కడ క్లియర్గా పెడుతున్నా చూడండి. ఇట్లా వచ్చినాక
అక్కడికి వచ్చిందా, అక్కడికి వచ్చినాక మళ్ళీ అంటే కొలతలతో మాకు అంత ఇంట్రెస్ట్ లేదంటే ఇట్లా కొలుచుకుంటూ చూసుకోవాలి, మనకి ఎంత నడుము సైజు కావాలో వస్తుందా చూసి ఆ కుర్చీలని సర్దుకుంటూ పెట్టుకోవాలి, సరిపోతుంది. ఇది కొలతలతో చెప్పట్లేదు, కొలతలతో కావాలంటే వేరే వీడియో కూడా ఉంది మన దాంట్లో ఛానల్లో చూడండి. ఇట్లయితే కుట్టుకుంటూ మధ్య దగ్గర వచ్చినాక అక్కడ ఆపేసి మళ్ళీ ఇట్లా మినిమం 36, 34 సైజు వాళ్ళకి మీరు ఎట్లా కుట్టుకుని వస్తుంది. 3 మీటర్స్ సరిపోతుంది. మనకి అమ్మే వాళ్ళు కూడా ఫ్యాబ్రిక్ 3 మీటర్స్కి ఇచ్చేస్తారు, మనకి సరిపోతుంది. అందుకే నేను కూడా ఇట్లా ఆలోచించాను అనమాట. ఇట్లయితే కుట్టుకోవాలి అంటే కొంచెం ఎక్కువ ఫోల్డ్ అవ్వదు అనమాట, లోపలికి ఆ సగం నుంచే ఫోల్డ్ అవుతుంది అనమాట. ఇట్లయితే వచ్చిందనమాట నాకు. ఇట్లా కుట్టుకుంటే సరిపోతుంది. మరీ 38, 40 అంటే అదే సరిపోకపోవచ్చు నడుము సైజు. ఇక్కడ ఏంటంటే 32, 36 వరకు ఓకే. ఇది ఏంటంటే ఈ 3 ఇంచెస్ కూడా ఎక్కువ ఎందుకు పెట్టుకున్నాడా, మనము లావ్ అవుతాము, బక్కగా అవుతాము, పిల్లలు కదా, ఎదిగే పిల్లలు కదా, అందుకోసం కొద్దిగా ఒక 3 ఇంచెస్ ఎక్కువ పెట్టుకొని కుట్టుకొని నాడలాగా పెట్టుకుంటాను అనమాట. నేను ఎప్పుడైనా కరెక్ట్ పెట్టినామనుకోరి చెప్పలేము, మనము లావ్ అయ్యారనుకో కష్టం అవుతుంది, బక్కగా అయ్యారనుకో ఇంకా కొంచెం జారినట్టు అవుతుంది అనమాట. ఇట్లయితే మనకు అడ్జస్టబుల్ కట్టుకోవచ్చు అనమాట. నేను ఎప్పుడు ఇట్లనే చేస్తాను అనమాట. ఇట్లనే కుర్చీలు పెట్టుకోరి సరిపోతుంది. అంటే మీకు ఎంత నడుము సైజు కావాలో అంత సైజు పెట్టుకోండి. ఇది లైనింగ్ని చాలా కొంచెం దగ్గరగా జస్ట్ దగ్గర అంతే, కుర్చీకి కుర్చీ ఆనియాలి అంతే, ఇట్లా అంతే ఆనిస్తేనే మనకు ఆ 3 మీటర్లది మనకు కావాల్సిన సైజులో వస్తుంది అనమాట. ఎక్కువ తక్కువ వచ్చినా మళ్ళీ ఒకసారి కుర్చీ ఒకదాని కింద ఒకటి చేసుకుంటూ కుట్టుకుంటారు. కానీ కట్ చేయకుండా ఉన్న ఫ్యాబ్రిక్ మొత్తం యూజ్ చేయండి. ఇట్లా దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది. ఈ లైనింగ్ దానికి దగ్గరగా పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకో మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో చూపించిన కదా ఇందాక, మధ్యకి వచ్చినాక ఫోల్డ్ చేసుకుంటే మనకి ఎంత కావాలనుకుంటున్నాం అంత ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎట్లయితే కుట్టుకున్నా, రెండింటిని కుట్టుకున్నా అయిపోయింది. జాయిన్ చేసేసుకుందాం. రైట్ రాంగ్ సైడ్ పెట్టి లైనింగ్ని జాయిన్ చేసేస్తున్నా. బాగా వచ్చింది ఫ్యాబ్రిక్ అయితే, మంచిగానే అనిపించింది నాకు. ఇట్లయితే రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకుందాం. మనం కుట్టేసుకుంటాం కదా ఇందాక, కుట్లు ఫ్రిల్స్ పెట్టుకుని దాని మీద వేసుకుంటే సరిపోతుంది. దాని మీద పడేటట్టు చూసుకుంటే అయిపోతుంది కుట్టు. ఇట్లా నీట్గా అనుకుంటూ స్టిచ్ చేసుకోండి. అయితే ఇట్లా స్టిచ్ చేసుకుంటా అయిపోయింది. మనకి ఇట్లా వచ్చింది అనమాట, చాలా బాగా వచ్చింది చూసిరా. ఇట్లా ఇక పట్టి నడుము పట్టి వేసుకుందాము. అయితే మనకు మిగిలిందని చెప్పినా కదా పైన ఫ్యాబ్రిక్, దాన్నే 2 ఫోల్డ్లుగా, ఎందుకంటే మందం కావాలి కదా క్లాత్, వీలుంటే లైనింగ్ ఉంటే లైనింగ్ వేసేసుకోవాలి, లేదంటే ఇది 2 ఫోల్డ్ మీద ఉంటుంది కాబట్టి కొంచెం 2 సైడ్లు స్టిచ్ చేసుకుంటాను అనమాట. నాకు 36 కావాలి కదా నడుము సైజు, అంత తీసేసుకొని చూడండి 4.5 ఉంది. ఇంకా మనకు అటు 1/2 ఇంచు ఇటు 1/2 ఇంచు పోతే మనకు ఒక 2 మిగులుతుంది అనమాట. అంటే డబల్ ఫోల్డ్ చేస్తాం కదా, 2 లాగా వస్తుంది అనమాట ఇట్లా. అందుకే ఉన్న ఫ్యాబ్రిక్నే నేను తీసేసుకుంటున్నా, అది కొసల నుండి తీసుకుంటున్నా. ఇంకేమైనా మిగిలితే దాని మధ్యలోకి నాడలకి దానికి దీనికి ఉపయోగించవచ్చు. చూపించాలని కొలుసుకుంటూ చూపిస్తున్నాను అనమాట. 36 కావాలి కదా, అంతే పెట్టుకుందాం. ఎందుకంటే మనం నడుము సైజ్ అదే కాబట్టి మీరు ఎంత కావాలనుకుంటే అంతే పెట్టుకోరి. ఇంకా ఇట్లయితే కట్ చేసుకోరి. ఇంకా కొంచెం మిగిలింది క్లాత్ మనకి, దానికి నాడలకు ఉపయోగిద్దాం. అది అందుకే ఇక్కడ క్లాత్ కూడా ఉపయోగిస్తున్నానే చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఆ 2 పార్ట్లు ఉందా, దాన్ని జాయిన్ చేసుకుందాం అనమాట. కొంచెం అంటే మనం కుట్టుకునేటప్పుడు కదలకుండా ఉండడం కోసం అని. మందం కావాలి కదా మనకి నడుము పట్టి అనేది, అందుకోసము. చూసిరా ఇట్లయితే స్టిచ్ చేసుకున్నా, 2 వైపులా స్టిచ్ చేసుకున్నా. ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే చూసిరా ఇట్లా కుట్టేసుకున్నా 2 వైపులా. అయితే మనము రైట్ సైడ్ పెట్టి మళ్ళీ రాంగ్ సైడ్ కుడదాం అనమాట. ఫస్ట్ రైట్ సైడ్ పెట్టి కుడుతున్నా నేను. మీకు తెలుస్తుంది ఫ్లవర్లు క్లియర్గానే తెలుస్తుంది మీకు, ఇది రైట్ రాంగ్ అనేది కూడా చూసుకోరి. రైట్ సైడ్ నీట్గా పెట్టేసుకొని ఇట్లా మనకి ఇందాక కుట్టినాం కదా కుర్చీల కుట్టు, దాని మీద పెట్టుకుంటూ ఇది కూడా కుట్టేస్తే సరిపోతుంది అనమాట. మీరు కాన్ఫిడెన్స్గా స్టిచ్ చేసుకోరి, కంపల్సరీ వస్తుంది. మన కోసమే కదా స్టిచ్ చేసుకునేది మనం, మన పిల్లల కోసమో మన కోసమో కాబట్టి మీరు అస్సలు భయపడకండి, తప్పకుండా వస్తుంది. మనం కుట్టుకుంటే మాత్రం ఏదైనా సరే స్టిచ్చింగ్ అసలు అదేం బ్రహ్మ విద్య కాదు, నేర్చుకోవచ్చు. ఎవరైనా చూసి ఇట్లా ఏం చెప్తారు అనేది క్యాచ్ చేసేసారనమాట. ఎవరైనా ఏదైనా విషయం చెప్తే అట్లుండాలి, వస్తుంది మీకు తప్పకుండా.
కొంచెం రిస్క్ అయినా సరే చేసుకోవాలన్నమాట. చేసుకుని వచ్చేస్తుంది ఇక మనకి. ఇట్లయితే వచ్చిందనమాట. ఇట్లా కుట్టుకున్నా. అయితే ఫస్ట్ మనం ఎడ్జులు జాయిన్ చేసేద్దాం. ఇట్లా పైనుంచి కింద ఒక 2 ఇంచెస్ వరకు, లెహంగాని 2 ఇంచెస్ వరకు కోల్చుకోలేదు, కాకపోతే 2 ఇంచెస్ వరకు పెట్టుకోరి, సరేనా? నేను అందాదనే గీసిన, మీరు 2 ఇంచెస్ అట్లా కొలుసుకొని పెట్టుకోరి. ఇక ఇట్లా ఎడ్జులు ఫోల్డ్ చేసి ఇట్లా స్టిచ్ చేసినాక అసలు మలుగుతల మనం అందం ఉందన్నమాట. అది ఎన్నిసార్లు చేసిన నేను అంటే కుట్టుకున్న దగ్గర అంటే తెలుస్తుంది మనకు, మలుస్తున్నప్పుడు తెలుస్తుంది. అది చెప్పడానికి రావట్లేదు నాకు. అట్లా మలుచుకొని మనం 2 ఇంచుల కిందికని, లెహంగాకి 2 ఇంచుల కిందికి అన్నట్లు మలుచుకుంటే సరిపోతుంది. ఇట్లయితే క్రాస్గా ఇట్లా అనుకొని ఇట్లా వదిలేసుకొని మళ్ళీ పైనుంచి కొంచెం మనం ఇలా లెహంగాని మొత్తం క్లోజ్ చేసేస్తాం కాబట్టి సరిపోతుంది. అటు ఇటు సేమ్ కుట్టుకోరి, సేమ్ ఇది కూడా అంతే. 2 ఇంచెస్ మార్క్ చేసుకొని కింద లెహంగా కోసం అట్లా ఇట్లా స్టిచ్ చేసుకోరి. అంటే నేను కుట్టుకుంటుంటా కూడా నాకు అందాది ఇది ఎంత ఇంచులు వస్తుంది, ఎంత వస్తుంది ఏంటి అని తెలుస్తుంది. మీకు కూడా వస్తే ఓకే, లేదంటే కొలుచుకోండి, లేదంటే ఇట్లా ఇట్లా నీట్గా అనుకుంటూ చేసేసుకోరి. ఈజీ అనమాట ఇది. దీన్ని మళ్ళీ మనం అట్లా అది మలవాలి, ఎందుకంటే పోగులు ఊసిపోతాయి కదా మనకి. ఇట్లా దీని మీదనే మన బార్డర్ మీద, అది లెహంగా మీద కాకుండా మనం ఇప్పుడు మలుస్తున్నామో దాని మీద కుట్టుబట్టేటట్టు చూసుకోరి. కొస్సకి కుట్టుబట్టేటట్టు చూసుకోరి. మధ్యలోకి మీకేమైనా మధ్యలో క్రాస్ ఎక్కువ తక్కువ వచ్చినా కూడా ఇట్లా కొంచెం ఇప్పుడు నేను పట్టుకున్న ఫ్యాబ్రిక్ ఉంది, దాన్ని ఇట్లా మలుచుకోరి. కొస్సకు పోయినాక కొంచెం అనిపించింది అనుకో క్రాస్ లాగా, కొద్దిగా మలుచుకోండి. ఎక్కువ అనిపిస్తుంది, ఎక్కువ వస్తుంది అంటే ఇది ఏమంటారు దాన్ని, క్రాస్ కదా, అంటే మన క్రాస్ టైప్ వస్తుంది కదా లెహంగాకి, అట్లా అనమాట. ఇట్లా కొంచెం ఏమైనా కుచ్చు టైప్ లాగా చిన్నది ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇట్లయితే ఓపెన్స్ వచ్చేసినాయి. పట్టీ కూడా యాడ్ చేసేసిన చూడండి. ఇట్లా వచ్చింది మనకి. అయితే దీన్ని క్లోజ్ చేసేద్దాము దీన్ని. ఇంకా మనం ఇప్పుడు ఫస్ట్ కలిపి కుట్టుకోవాలన్నమాట ఒక 2 ఇంచెస్ దాకా. తర్వాతకి అసలు వేరే, లైనింగ్ వేరే కుట్టుకోవాలి. ఇక్కడ కూడా నేను క్లియర్గా చెప్తాను, అంటే నేను ప్రతి వీడియోలో అట్లనే చెప్తాను, ఏ దానికే. ఎందుకంటే ఇది చూసిన వాళ్ళు వేరే చూడరు కదా, అట్లా అనమాట. తెలిస్తే ఓకే, తెలియకపోతే, ఎందుకంటే కలిపి కుట్టినామనుకో మనకి లైనింగ్ తక్కువ ఉంటుంది కదా ఫ్యాబ్రిక్ అనేది, అప్పుడు సోలగా ఉంటుంది అనమాట, ఫ్రీగా తిరగదు అనమాట లెహంగా అనేది. ఇట్లా ఒక 2 ఇంచెస్ వరకు తిరిగినాక, అది కలిపి కుట్టినాక ఇట్లా లైనింగ్ని వేరే, అసలు వేరే, రెండింటిని సపరేట్ అనుకొని కుట్టుకోవాలి, గుర్తుపెట్టుకోరే అట్లా. ఇప్పుడు అసలు మీనే కుట్టుబడాల. అసలు మీద కుట్టుబడాలి ఇప్పుడు. తర్వాత లైనింగ్ మీద లాస్ట్ వరకు కుట్టుకోరి. మీరు కరెక్ట్ ఎడ్జులు కూడా, అంటే బార్డర్ సైడ్ వరకు కూడా కరెక్ట్ వచ్చేటట్టు ఫ్యాబ్రిక్ని, ఎందుకంటే ఒక్కోసారి క్రాస్ అట్లా ఉన్నా కూడా భయపడకండి, చూడండి ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా 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 అన్నప్పుడు మనకు తెలుస్తుంది అది కరెక్ట్ వస్తుందా రావట్లేదా అని. చూసి ఎడ్జుల వరకు కుట్టుకోండి. ఇట్లయితే వచ్చింది. లాస్ట్ వరకు కుట్టిన మళ్ళీ లైనింగ్ని జాయిన్ చేసేస్తే లెహంగా కంప్లీట్ అవుతుంది. ఇక నాడల కోసం అంటే ఉన్న క్లాత్ని సగంలో ఫోల్డ్ చేసేసి ఎక్కించుకోవడమే. ఏమైనా డిజైన్ పెట్టుకుంటే పెట్టుకోరి. మ్యాక్సిమం వీలున్నంత వరకు అనమాట. లైట్లు కూడా వేసినాం అనమాట మేము స్టార్ట్ చేసిన టైంకి. ఇట్లయితే మళ్ళీ ఆ నుంచే స్టార్ట్ చేసి లైనింగ్ మీద కుట్టేసుకుంటూ రండి, సరిపోతుంది. సేమ్ మనం ఇందాక ఆ నుంచి కుట్టినాం, ఆ నుంచే పైనుంచి రండి. వచ్చినాక మనం అసలు మీద పనియకుండా లైనింగ్ మీద వచ్చిన కాడికి మనం ఎంత దూరం అయితే కుట్టుకున్నామో తెలుస్తుంది కదా మనకి, లైనింగ్ మీద వేసేసుకొని సరిపోతుంది. ఇట్లా లైనింగ్ మాత్రమే కుడుతున్నా. తర్వాతకి ఇవి ఏంటంటే ఎడ్జులు, ఇది మనకి లైనింగ్ ఎడ్జులు ఉన్నాయి కదా, అవి కుట్టుకుంటున్నా. అది కూడా చూపిస్తున్నాను. చిన్నగా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోరు, చిన్నగానే జస్ట్ ఇట్లా మలిచేసి ఇట్లా వచ్చేసింది అనమాట. లెహంగా అయిపోయింది మనకి. చాలా అసలు మస్తు ఉంది కదా, మస్తు నచ్చింది. కుట్టినాక నచ్చింది నాకు, బాగుంది. శారీ కూడా చాలా బాగుంది, కట్టుకుంటే కూడా బాగుంటుంది మనకి. ఇప్పుడు బార్డర్ యాడ్ చేస్తున్నాను అనమాట, దాన్ని కూడా చూపిద్దాం ఒకసారి. ఫస్ట్ కొసలు ఉంటాయి కదా, అంటే బయట కొంగు వైపు ఉన్నవి ఎడ్జులు, అవి మాత్రం కంపల్సరీ స్టిచ్ చేసేసుకోరు ముందే, ఫోల్డ్ చేసుకొని. మనం బయట కొంగు అంచులు ఎట్లా ఫోల్డ్ చేసుకుంటాం అట్లా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోరి.
చేసుకున్నాక మనం బార్డర్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇట్లా బార్డర్ చాలా మందం ఉంది, అందుకోసం అన్నట్లు మనకు ఆ కొస కట్ చేసినాం కదా పెద్ద బార్డర్ని, అది పోగులు పోగులు ఊసిపోకుండా ఏం చేయాలంటే అట్లా మలిసి ఈ బార్డర్ని మలవద్దు, అట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. కొస్సకి చూస్తుంటే తెలుస్తుంది మనం కొట్టుకుంటుంటే. నేను అందుకే పెట్టినా క్లియర్గానే చూడండి, ఎందుకంటే నీట్గా ఉంటుంది అనమాట. కాకపోతే మనకు 4 ఇంచెస్ తీసుకున్నాం జరిగి వెర్త్ తగ్గుతుంది అనుకోండి, అది మనకి శారీ అంత వెర్త్ ఉండదు అనమాట. ఓనికి వచ్చేసరికి పిల్లలు కదా సరిపోతుంది వాళ్ళకి, ఓనికి పెద్దగా అవసరం లేదు మనకి. ఇట్లా ఈ వెడల్పు అనేది సరిపోతుంది మనకి. 4 ఇంచెస్ తీసేసినాం కాబట్టి నేను చెప్పేది. ఇట్లా ఏంటంటే నీట్గా బార్డరు కూడా నీట్గా ఉండాలి, పోగులు లేవకూడదని ఇట్లా చేసింది అనమాట. ఇట్లా మలుచుకుంటూ మన బార్డర్ పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవడమే. ఇది కూడా నేను కావాలనే పెట్టాను అనమాట, చూసేటోళ్ళు చూస్తారు కదా స్టిచ్ చేసుకుంటే ఉపయోగపడుతుంది కదా వాళ్ళకి అన్నట్లు. చిన్నవి దొరకవు కదా మనకి, వీడియోలలో ఎక్కడ పోయినా చూపించరు అనమాట. మనకి ఒకే దాంట్లో పెట్టిన అనుకో నేను, ఒకే దాంట్లో ఉంది అక్కది చూస్తాము అన్నట్లు చూస్తారు కదా, అందుకోసం పెడుతున్నా. లాస్ట్ వరకు వచ్చింది గమనించండి, నాకు కొంచెం ఎక్కువ వచ్చింది, కట్ చేసుకోరు. ఎక్కువ వస్తే కట్ చేసుకొని ఇట్లా ఫోల్డ్ చేసేసి మనం ఆ క్లాత్ని కూడా చెప్పినా కదా దాన్ని మలుచుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మీకు కుడుతుంటే మీకు తెలుస్తుంటుంది. ఇట్లా ఇది కూడా ఫోల్డ్ చేసేసి దాని లెవెల్ వరకు మళ్ళీ ఇటు కోసం కూడా మనం క్లాత్ పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మలుచుకొని నీట్గా అనుకుంటా మీ టైం తీసుకొని స్టిచ్ చేయండి, మంచిగా నీట్గా వస్తుంది మీకు. ఇట్లా ఏంటంటే ఓనికి చిన్న బోర్డర్లు ఉంటే అందంగా ఉంటుంది కదా, అందుకు అట్లా ఆలోచించాను అనమాట. అందులోటి శారీకి అదే మనకి లెహంగాకి పెద్ద బోర్డర్ అయితే ఇంకా బాగుంటుంది కదా అన్నట్లుగా నీట్గా క్లాత్ మనకి నీట్గా ఫోల్డ్ ఇట్లా అనుకుంటూ చేయండి, అంటే లోపలకు ఉండొద్దు అనమాట క్లాత్. ఇట్లా నేను ఇట్లా సరి చేసుకుంటున్నా. అట్లా పెట్టుకున్నాక మనకు లోపల క్లాత్ ఉండకుండా మనకి ఓని క్లాత్ని కొంచెం ఇట్లా అనుకుంటూ జరుపుకుంటూ స్టిచ్ చేసుకోరి. ఇట్లా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోరి, ఎందుకంటే లోపల మలిగిపోతుంది అనమాట క్లాత్. నీట్గా వస్తేనే కదా మనకి బోర్డర్ నీట్గా కనబడేది. ఇట్లా మలుస్తున్నా అనమాట, ఎక్కువ వచ్చింది కొంచెం మలుస్తున్నా. మలుచుకొని ఇట్లా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వచ్చిందనమాట. ఎంతే చూసారా, బాగుంది, మస్తు వచ్చింది బార్డర్ అయితే. అంటే వేసుకున్నట్టు లేదనమాట, శారీలో వచ్చినట్టే ఉందన్నమాట. ఎట్లా వచ్చింది ఎంతే, ఇది అయిపోయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి.